లెగాలి, మృతుల్లో నుండి లెగాలి. దేనికి లెగాలి అంటే క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచి ఆశ్చర్యకరమైన తన వెలుగును మనకి ప్రకాశింపచేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం, మృతులైపోయిన మనం, మృతులలో కలిసిపోయినటువంటి మనం లేవటానికి సిద్ధంగా ఉన్నామా? పిల్లరా, క్రియలు లేని విశ్వాసము మృతమే. అది మనకి ఎంత విశ్వాసం ఉన్న వాక్యం చెప్తూ గలగల రెఫరెన్స్లు ఎంత చెప్పినా కానీ అది మృతమేనండి. మన యొక్క జీవితంలో క్రియలు లేకుండా, క్రియలు ఉండాలి మనలో. దేవుని కొరకు నువ్వు బ్రతికినటువంటి క్రియలేంటి? దేవుని కొరకు నువ్వు చూపించినటువంటి మార్పు ఏంటి? దేవుని కొరకు నువ్వు చేసే పనులేంటి? ఏమున్నాయి? నీ కంఫర్ట్ జోన్లో నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సమకూడినప్పుడు ప్రభు కొరకు బ్రతకటం కూడా ఒక బ్రతికేనా? అప్పుడు మాత్రమే బ్రతకడం అనేది ఒక బ్రతికే. అందుకే ఏమన్నారంటే చూడ, మనం చూస్తే సమయము అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని చక్కగా మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. దేవుని కొరకు బ్రతకమంటే బ్రతకనటువంటి మనం ఒక ఉద్యోగం కోసం మాత్రం చచ్చిపోతామండి, అంతే. యేసు ప్రభువు వారు నీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణాలు అర్పించింది ఉద్యోగం కోసం, మనం చచ్చిపోవడం కోసం కాదండి. దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించింది బంధువుల కోసం మనం ప్రాణం పెడతామని కాదండి. దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం తన ప్రాణం అర్పించింది మనం లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడతామని కాదండి. ప్రియులారా, మనలో ప్రభు కొరకు ఏ విషయంలో మనం ఇందులో నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్తున్నారు? మీరు చెప్పండి. ప్రేయర్లోనా, లేదంటే సువార్త ప్రకటించడంలోనా, లేదంటే దేవునికి సంబంధించిన కార్యక్రమాలలోనా, లేదంటే సువార్తను అంగీకరించే విషయంలోనా? ఏ విషయంలో మనం దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా బైబిల్లో చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం? ఒకసారి చెప్పండి. అందుకే నిద్ర మేలుకోవాలి. దేనికంటే మృతుల నుండి మనం బయటికి రావాలి. మన అపరాధముల చేతనో పాపముల చేతనో మనం మృతులైపోయి ఉన్నాం కనుక విశ్వాసం అయితే మనలో ఉందండి. బైబిల్లో వాక్యాలు అయితే బాగా గుర్తుంటున్నాయండి. అయితే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించే విషయంలో మనం ఎక్కడున్నాం? ఇంతకీ మృతుల్లో నుండి ఆయన లేచింది ఎందుకో తెలుసా? మన మృతుల్లో నుండి లేగాలి. ఫస్ట్ మనల్ని మృతుల్లో నుండి లేపటానికి, అనగా పాపముల చేతను అపరాధములతో చచ్చిన మనము లేవటానికి ఆయన మృతుల్లో నుండి లేవలసిన అవసరం వచ్చింది. ఇది నిజమైనటువంటి ఈస్టర్, ఇది నిజమైనటువంటి పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం. మనం కూర్చొని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇంతకీ మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కానీ దేనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రియులారా, అందులో విడివనటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారయ్యా, ఎంత తన కరుణ సంపన్నుడై ఆయన మన పట్ల ఎంత కృపా మహిమను మనకు చూపిస్తున్నారయ్యా అంటే నిజంగా అది వర్ణించలేదండి. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి వాస్తవాన్ని చెప్పమంటారా? ఇక్కడ వాస్తవాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా ఒక అద్భుతమైనటువంటి వివరణ చెప్పమంటారా? ప్రియులారా, JCM 1లో మనం నేర్చుకున్నాం, 1-2లో మనం నేర్చుకుంటాం. ఏంటంటే అది కనబడుతున్నటువంటి ఈ ఆకారం వేరు, ఆకారం లోపల ఉన్నటువంటి మహాశక్తి ఆత్మ వేరు. దేవుడు నిన్ను ఒక పరిపూర్ణుడిగా మార్చడానికి, నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే ఇంకా చూపించడానికి ఏది మిగలలేదన్నట్టుగా ఆయన చూపించారు. చాలా గొప్ప ప్రేమ చూపించారు. అది ఒక్కొక్క స్టేజ్ మనం ఆలోచించుకుంటూ వచ్చామనుకోండి, నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు బాగా JCMs అన్నీ మీరు పూర్తి చేశారు కనుక, కోర్స్ 1 కంప్లీట్ చేశారు కనుక మీతో ఆ రెఫరెన్సెస్ అన్నీ చూపించకుండా ఫాస్ట్గా నేను వెళ్తున్నాను. 139వ కీర్తనలో మనం నేర్చుకునే విధంగా తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే నియమింపబడిన దినాలు, ఈ దినాల క్యాలిక్యులేషన్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కోర్స్ 1 కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి. మన దినముల సంఖ్య, మనకి దేవుడు నియమించినటువంటి దినాలు పూర్తి అవ్వకుండానే ఆ దినాలలో ఒక రోజైనా కాకమునుపే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందయ్యా అంటే
నీ నిమిత్తము నా నిమిత్తము ఒక గ్రంథాన్ని పెట్టుకొని ఆ గ్రంథంలో నీ గురించినటువంటి ఒక్కొక్క అవయవం అది నిరూపించబడుచు ఉండగా ప్రతి ఒక్క దాని గురించి కన్ను ఎంత ఇంప్లిమెంట్ అయ్యింది, కన్ను ఎంత ఇంప్రూవ్ అయ్యింది, కన్ను ఎంత అప్డేట్ అయ్యింది, కాలు ఎంత అప్డేట్ అయ్యింది, ఎంత సృజించబడింది, ఇంకెలాగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని గురించి చాలా చక్కగా స్పష్టంగా 139వ కీర్తన 13, 14, 15, 16 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చక్కగా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా రాసి, అది 139వ కీర్తన 1 నుంచి మనం చదువుకుంటూ ఉంటుందండి. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకుండుట, నేను తిరుగుట. ప్రియులారా, ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే కిందకి వచ్చేసరికి మనకు అర్థమవుద్దండి. ప్రభువా, నిన్ను పాతాళానికి వెళ్ళిపోయాను అనుకో ప్రభువా, అక్కడ నీవు ఉంటున్నావయ్యా. పరలోకానికి వెళ్ళాను అనుకో ప్రభువా, అక్కడ నేను ఉంటున్నానయ్యా, నువ్వు ఉంటున్నావయ్యా. మాట నా నాలుకకు రాకమునిపే నా తలంపులన్నీ ఎరుగుతున్నావయ్యా. ప్రియులారా, మనం భూమి మీదకి రాకముందే ఎంత చక్కటి వాతావరణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. మీరు చూడండి, సీజన్ రకరకాల సీజన్స్, ఆ సీజన్స్లో రకరకాల ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్కి మళ్ళీ రకరకాల విటమిన్స్, మళ్ళీ వాటికి సంబంధించినటువంటి ఏవో ఎలిమెంట్స్. ఒకవేళ మనం సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకుండా దెబ్బతింటే, ఒకవేళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే, శరీర సంబంధంగా మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే, వాటికి కావలసినటువంటి మెడిసిన్స్ మళ్ళీ ఫ్రూట్స్లో, అదేవిధంగా చెట్లలో, అదేవిధంగా వేర్లలో, అదేవిధంగా ప్రకృతిలో, అదేవిధంగా ఎలిమెంట్స్ రూపంలో రకరకాలుగా మనకంటూ అనేక రకాల శాస్త్రవేత్తలను పుట్టించి, రకరకాల ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని పుట్టించి, రకరకాలుగా ఎన్నో మనకి కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నారా అంటే సిద్ధపరిచిన తర్వాత మనల్ని ఈ భూమి మీదకి పంపించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత పర్పస్ ఏంటి ఇంతకీ అనగానే మనకు తెలిసినటువంటి పర్పస్ ఏంటి ఇంతకీ? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇదే కాన్సెప్ట్. నేను పరిశుద్ధులుగా ఉన్నానమ్మా, మీరును పరిశుద్ధులుగా ఉండాలిరా. దేవుడు మనకి చెప్పే విషయం ఇదేనండి. యాజ్ ఏ ఫాదర్ ఐఎమ్ హోలీ, యాజ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ యూ మస్ట్ బి హోలీ. ఇది దేవుడు చెప్తున్నటువంటి విషయం. కనుక మరి మనం పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేశారు? ఎందుకంటే కావలసినవన్నీ సమృద్ధిగా చేకూర్చారు. తల్లి గర్భంలో కావలసినవన్నీ ఇచ్చారా? బ్రహ్మాండంగా ఇచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత తిండి విషయంలో తక్కువ చేశారా? లేదు. ఉండడానికి తక్కువ చేశారా? లేదు. ఒకవేళ మనకి ఏదైనా రోగాలు వస్తే వాటికి ఏమైనా తక్కువ చేశారా? అది లేదు. ఎన్ని విషయాల్లో ఆయన తన ప్రేమను చూపించుకుంటూ వచ్చారో మీరు చూడండి. శరీర సంబంధంగా ఇంత చేస్తే ఆత్మ సంబంధంగా ఇంకెంత చేశారయ్యా అంటే అది ఇంకా వర్ణించలేదండి. రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం. ఆత్మ సంబంధంగా ఆయన మనకి ఎంత చేశారయ్యా అని మనం ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుంటూ వస్తే రోమపత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. 6వ వచనం నుంచి మనం చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 7వ వచనం మనం చూస్తే, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎంత చక్కగా తన ప్రేమను చూపించారండి. మనం ఇంకను పాపులుగా ఉండగానే, మనం ఇంకను భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకను బలహీనులుగా ఉండగానే ఆయన మన ఎడల తన ప్రేమను వ్యక్తపరచును, వెల్లడిపరచును. ఏంటయ్యా ఇది? ఎందుకంటే మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. వాస్తవంగానండి మనం ఆలోచిస్తే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితానికి దేవుడు ఎంత చేయాల్సిన అవసరం లేదండి. పోనీ మనం ఏమన్నా నీతిమంతులమా, మనం ఏమన్నా మంచోళమా, మనం ఏమన్నా పరిశుద్ధంగా బ్రతికేస్తున్నావా అంటే, డబ్బు కావాలా దేవుడు కావాలంటే డబ్బు దేవుడు రెండు కావాలనే రకం మనం. మళ్ళీ మనమే చెప్తాం ఏముంటుందండి, మనం కొంతసేపు ఉంటాం అంతలో మాయమైపోతాం అనే రకాలు మనం. ఒక పక్క నీతి వాక్యాలు నోటితో చెప్తూ, అవే నీతి వాక్యాలు నోటెడ్ చేసుకుంటూ, అవే నీతి వాక్యాలు బైహార్ట్ చేసి, అవే నీతి వాక్యాలు బ్రతుకులో చూపించమంటే మాత్రం చాలా చక్కగా ఎస్కేప్ అయ్యే మనకి దేవుడు ఇంత చేయాల్సిన అవసరత ఉందా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే, ప్రియులారా, వాస్తవాలు మనం మాట్లాడుకుంటే లేదు. కానీ వాస్తవాలకి అతీతంగా
ఆయన మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడయ్యా అంటే, తండ్రి తన కుమారులని ఎడల ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఎంత గొప్పగా వ్యక్తపరుస్తున్నారా అంటే, మనం ఇంకను నీతిమంతులుగా ఉండగానే కాదు, మనం ఇంకను భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకను విశ్వాసులుగా ఉండగానే కాదు, మనం అవిశ్వాసులుగా ఉండగానే, మనం ఇంకను పరిశుద్ధులుగా ఉండగానే కాదు, మనం ఇంకను పాపులుగా ఉండగానే ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నారు. ఎంత గొప్పగా ప్రేమను వెళ్ళబడుతున్నారు అంటే, మనం గడిచిన కాలంలో చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నామండి. అదిగో ప్రాణత్యాగం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కానీ, అలాగే 3 మేకులు తీసుకోలేని వాడు దేవుడు అనే షార్ట్ ఫిల్మ్లో కానీ చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశాం మనం. పిల్లరా, ఒక తండ్రి ఒక కూతురు కోసం చేసినటువంటివే త్యాగాలైతే మరి దేవుడు చేసిన దానికి ఏ పేరు పెడదామండి చెప్పండి? ఒక కిడ్నీని కోల్పోతేనే తీసుకెళ్ళి ఆడబెట్టేస్తారండి ఆకాశంలో. ప్రియులారా, పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని సమస్తాన్ని త్యాగం చేసి తను రిక్తునిగా చేసుకొని మనందరి కోసం సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఇక పొడిస్తే, ఆ శరీరంలో పొడిస్తే ఏమొస్తుందండి? ఇంకా నీళ్లు కారుతున్నాయండి, రక్తమును నీళ్లును కారినంటే. ఇక ఎవ్రీ డ్రాప్, ఈచ్ డ్రాప్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. మనకి ఇచ్చారండి, ఆయన ఇచ్చారు.